కోట వీధిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ 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 పెద్దమ్మ చిన్నమ్మగార్ల దేవర మహోత్సవం. పెద్ద ఎత్తున భక్తులు పెద్దమ్మ చిన్నమ్మగార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మైదుకూరు పెద్దమ్మ ఊరేగింపులో అపశృతి, బాలుడికి తీవ్ర గాయాలు. ఆకతాయిల దుర్చర్య, బాలుడి పాలిట శాపం. కౌన్సిలర్ వరికుట్టి ఓబులెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. హోలిస్టిక్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైఎంఆర్ కాలనీ నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతనగర్ నందు పోలీసుల నాకాబందీ. రికార్డులు లేని వాహనాలను పరిశీలిస్తున్న పోలీస్ అధికారులు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బంది తనిఖీలు. ప్రొద్దుటూరు స్థానిక ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 1986-1989 సంవత్సరానికి సంబంధించి బీకాం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పూర్వ విద్యార్థులు తాము చదివిన కాలేజీని, వారి స్నేహాన్ని గుర్తు తెచ్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరయ్యారు. చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే దాదాపు 36 సంవత్సరాల కిందట ఎస్సీఎన్ఆర్ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివినటువంటి సోదర విద్యార్థినులు కూడా ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే నేను వాళ్ళకు అంటే 1 ఇయర్ జూనియర్. నేను అప్పుడు వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు నాకు వాళ్ళు చేతుల మీద నాకు ఓట్లేసి నన్ను సెక్రటరీగా గెలిపించినటువంటి వాళ్ళు. దాదాపు మహిళామణులు అయితే, లేడీస్ అయితే ఎంతో గౌరవంగా నన్ను అభిమానించి ఆప్యాయంగా చేసి నాకు ఓట్లు 158 ఓట్లుంటే 146 ఓట్లు వేసినటువంటి వాళ్ళు. అలాంటి వారు ఈరోజు ఆదివారం ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ అయితేనేమి, బెంగళూరు నుంచి అయితేనేమి ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చదువుకున్నటువంటి పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి నన్ను ఆహ్వానించినటువంటి పరమేశ్వరరెడ్డి అయితేనేమి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు, ఫ్రెండ్స్ అయితేనేమి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఈ ఆర్ట్స్ కాలేజీలో ఏదైనా మా సోదరుడు పరమేశ్వరరెడ్డి చెప్పినట్టు ఈ కాలేజీకి మా వంతు ఏదైనా సహాయ సహకారాలు చేయాలంటే మేము ఇప్పుడే కాదు, గతంలో ఒక 5 సంవత్సరాల కిందట ఇక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు చెప్పాను, ఖచ్చితంగా ఈ కాలేజీకి మేము చేస్తామని చెప్పి మనందరి ద్వారా నేను కూడా మాటిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంటో వచ్చినటువంటి సోదర సోదరీమణులకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాములకు ఏదైనా కానీ మంచి కార్యక్రమాలకు మనందరం కలిసికట్టుగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా, నాకంటే సీనియర్గా ఉన్నటువంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ శుభోదయం. ఈరోజు 1986-89 సంవత్సరంలో ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివినటువంటి బీకామ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులమంతా కూడా ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు, బెంగళూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఇలా వేరు ప్రాంతాల్లో అందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. 2020లో ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి అందరూ కూడా ఈ గ్రూప్లో చేర్చడం జరిగింది. ఈరోజు ఒక సుదీర్ఘంగా చెప్పుకోవచ్చు. మేమందరం కూడా మా మధుర స్మృతులను ఈ కళాశాలలో నింపుకోవడం జరిగింది. మది నిండా 36 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి తరుణము అందరం కూడా ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి
ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా ఆర్థిక వ్యత్యాసాలు కానీ అందరూ ఐకమత్యంగా మా యొక్క స్నేహాన్ని తెలుపుకుంటూ ఇక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా జూనియర్ అయినప్పటికీ కూడా కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారు కూడా మేము మీ అందరితో నేను కూడా కలుస్తాను అని చెప్పేసి ఈరోజు రావడం మా అందరికీ కూడా ఆనందదాయకము. మిత్రులంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మేమందరం కూడా ఈ కళాశాలలో సమావేశం అవుతాము అని చెప్పగానే కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఈ సమావేశ మందిరాన్ని కళాశాలలో మాకు ఆదివారం పూట ఇక్కడ గ్యాదర్ అయ్యేటందుకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా మా గ్రూప్ తరఫున మా బ్యాచ్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకొని ఆశిస్తున్నారు. కళాశాలకు కూడా మా గ్రూప్ తరఫున చేతనైనంత సహాయము ఆర్థికంగా కావచ్చు ఇతర ఏమన్నా కూడా చేయటానికి మేమంతా కూడా ఆలోచించడం జరిగింది. ఉత్తరత్రా కూడా కాలేజీ భవిష్యత్తు బాగుండాలని కాలేజీ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఉదయం మేము 1986-89లో బీకామ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులందరూ మళ్ళీ ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఇలా మేమందరం కలుస్తామని మేము అనుకోలేదు. మేమంతా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నాము. కానీ ఇందుకు సహకరించి సంధానకర్తలుగా వ్యవహరించిన ముఖ్యులు రామేశ్వర్ రెడ్డి వీళ్ళందరికీ, జయశంకర్ వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎంతో పెద్ద పెద్ద పనులలో చాలా బిజీగా ఉన్నా కూడా అందరూ వీలు చేసుకొని మా స్నేహాన్ని గుర్తుపెట్టుకొని అందరూ వారి పనులను పక్కకు పెట్టి ఇక్కడొచ్చి మేమందరం వీళ్ళందరితో కలవడం చాలా ఆనందదాయకం. మాకు అంటే మలి వయస్సులో అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఇదొక మంచి అనుభూతిని ఆప్యాయతను పంచే కార్యక్రమంగా ఒక గుర్తు ఉండిపోయే ఒక మంచి మెమరీగా ఇది ఉండిపోతుంది. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు జనరేషన్ కూడా చాలా అవసరం. స్నేహభావంతో ఉండడం, అప్పుడప్పుడు కలవడం అనేది మనలో ఒక స్ఫూర్తిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో మేమంతా మళ్లీ కలిసి ఇలాంటి కార్యక్రమాలు కనీసం 2 ఏళ్లకోసారో సంవత్సరానికోసారో మేమందరం కలవాలని మా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను. సెలవు. ప్రొద్దుటూరులోని స్థానిక కోట వీధి నందు శ్రీ 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 పెద్దమ్మ చిన్నమ్మగాల దేవర మహోత్సవం ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా మొదలైంది. పెద్దమ్మ చిన్నమ్మగాల దేవర ఉత్సవ కమిటీ సభ్యులు దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తుల సందర్శనార్థమై కొలువు తీర్చారు. పెద్ద ఎత్తున భక్తులు మహోత్సవంలో చిన్నమ్మ పెద్దమ్మగాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాలన్న తొందరగా నిలబడద్దు. రండిమా ముందర వచ్చేయండి. మైదుకూరు పెద్దమ్మ ఊరేగింపులో అపశృతి, బాలుడికి తీవ్ర గాయాలు, పలువురు మహిళలకు ప్రజలకు గాయాలు. పెద్దమ్మ తల్లి ఊరేగింపులో ఆకతాయిల దుశ్చర్య ఆ బాలుడి పట్ల శాపంగా మారింది. నిర్వాహకుల లోపం, పోలీసుల వైఫల్యం అంటున్న బాధితులు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమునందు శ్రీ 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 వస్కోటి ఎల్లమ్మను పూజించి మంగళ వాయిద్యాల నడుమ తప్పెట్లతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా పేలి అందులోని బాణాసంచా ర్యాకెట్ ఎండిఎస్ కాంప్లెక్స్లోని 4వ అంతస్తులోని టెర్రస్ మీద పడగా స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు.
అంబులెన్స్ ఫోన్ చేయి దీనికి ఫైర్ చేయి అదే అందుకే గిషిట్లో పెట్టింటారు కదా పనుకోనేకి ఫైర్ ఇంజన్ ఫోన్ చేయండి ఫస్ట్ కడప జిల్లా దువ్వూరు మండలంలోని జిల్లెళ్ల సమీపంలో కారు బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందిన వ్యక్తి జిల్లెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన దానమయ్యగా గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ వరిగుటి ఓపులరెడ్డి ఆధ్వర్యంలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని పార్కు నందు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఇక్కడ వైఎంఆర్ కాలనీలో ఈరోజు హోలిస్టిక్ వారి ఉచిత వైద్య సేవలు ప్రారంభించేదానికి వాళ్ళు 2 రోజుల కింద నన్ను అడిగారు. మా కాలనీలో చిల్డ్రన్స్ పార్క్లో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే మన ప్రొద్దుటూరు పట్టణంలో హోలిస్టిక్ అనేది హాస్పిటల్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ ఇది హైదరాబాద్లో మంచి సేవలు అందిస్తుంది. దీని రిలేటెడ్గా చాలా చోట్ల కూడా ఉన్నాయి హోలిస్టిక్ హాస్పిటల్. మనం ఎందుకంటే ఇటు ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో ఉన్న ప్రజలందరూ హైదరాబాద్ పోయి మెడ్రాసు బెంగళూరు పోయి చూపించుకునే దానికంటే ఇక్కడ మన దగ్గరలోనే కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవలన్నీ ఇక్కడనే చూపించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్ మనం పోవాలంటే ప్రతి చిన్నదానికి మనం హైదరాబాద్ పోతున్నాం. అట్లా కాకుండా ఇక్కడనే ఇటువంటి హాస్పిటల్ వచ్చినాయి కాబట్టి వారికి హోలిస్టిక్ యాజమాన్యం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి సేవలు కూడా మంచిగా చేయాలని చెప్పేసి మరీ కోరుతున్నాం. అంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ప్రతి వైద్యానికి కూడా ఆపరేషన్లు ఆర్థోపెడిక్ కానీ హార్ట్కి కానీ మిగతా ఇతర సమస్యలు కూడా ఆరోగ్యశ్రీ ఉంది.
కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు వైఎంఆర్ కాలేజ్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర మన కౌన్సిలర్ వరికట్టి ఓబిరెడ్డి గారు మరియు పుట్టా ప్రభాకర్ యాదవ్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చి ఇక్కడ ఫ్రీ క్యాంప్ మరియు ఈసీజీ 2D ఈకో బ్లడ్ టెస్ట్లు ఫ్రీగా నిర్వహిస్తున్నాం అండ్ మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇక్కడికి అందరూ వచ్చి ఆ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ హోలిస్టిక్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు పెట్టి వీరి మన పుట్ట ప్రభాకర్ యాదవ్ మరియు వరికొట్టి ఓబులరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. వీరందరూ దీనికి మంచిగా సహకారాలు అందించారు. ఈ క్యాంపు కూడా చాలామంది ఇప్పటికే వచ్చారు అండ్ ఇంకా చాలామంది వచ్చి ఈ క్యాంపులో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ అవి తీసుకొని వారి ఏమన్నా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకోవాలని కోరుతున్నాను. అండ్ ఇక్కడ మనకి కార్డియాలజీ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు అండ్ ఆర్థో డాక్టర్ అవైలబుల్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్ అవైలబుల్ ఉన్నారు అండ్ జనరల్ సర్జన్ కూడా అవైలబుల్ ఉన్నారు. మన హోలిస్టిక్ హాస్పిటల్లో కార్డియాలజీ, జనరల్ ఫిజిషియన్ అండ్ ఆర్థోకి రిలేటెడ్ కండిషన్స్ అన్నీ ఆరోగ్యశ్రీ కింద అవుతాయి. పేదవారు ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్, అదే ఎన్టీఆర్ వైద్యశ్రీ ఆరోగ్యశ్రీ హోల్డర్స్ ఉన్నవారు వచ్చి సర్జరీస్, కార్డియాలజీకి రిలేటెడ్ స్టంట్స్ కానీ కార్డియాలజీ రిలేటెడ్ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ అయిన ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి. ఆర్థో రిలేటెడ్ ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద అవుతాయి. అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఏదైనా పాయిజనింగ్ కేసెస్ కానీ, ఊపిరితిత్తులు నెమ్ము, వెంటిలేటర్ ఇవన్నీ ఆరోగ్యశ్రీ కింద అవైలబుల్ ఉన్నాయి. ప్రొద్దుటూరు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, జమ్మలమడుగు, మైదుకూరు, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి వీటిని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఘర్షణ పడ్డ ఇరు వర్గాలు. బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో బైనపల్లెకు చెందిన ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని పోలీస్ స్టేషన్కు ఇరు వర్గాల వారు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాట పెరగడంతో పోలీసుల ఎదుటే కొట్టుకున్నారు. Hey,